హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం ఒక కోవిడ్ గైడ్ని రూపొందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇప్పట్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. అంతేకాకుండా ఒకవైపు కోవిడ్ మీద రకరకాల అపోహలు, అపనమ్మకాలు అనేవి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటూ ఉన్నాయి. ఇలాంటి అపోహల్ని, అపనమ్మకాల్ని తీసేస్తూ దానికి సంబంధించి అంటే కొంతమందికి స్వల్ప లక్షణాలు ఉన్నా కూడా మాకేదో అయిపోతుంది అన్నటువంటి ఆందోళనతో ఆసుపత్రులకు వెళ్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు సంబంధించి అసలు దీనికి సంబంధించి కరోనా ఏంటి, కరోనా పరీక్షని ఎలా చేయటం జరుగుతుంది, కరోనా నిర్ధారణ ఎలా చేస్తారు, దీనికి సంబంధించి ఆహారం ఎలా తీసుకోవాలి, ప్రాథమిక వైద్యం అనేది ఎలా చేయాలి, చికిత్సలో ఏమేమి అవసరం, ఇంట్లో ఐసోలేషన్లో ఎలా ఉండాలి అన్నటువంటి వివరాలని వీళ్ళు చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి కరోనా లక్షణాల మీద చాలామందికి అనుమానాలు ఉంటాయి. దీనికి సంబంధించిన తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, అలాగే పొడి దగ్గు మాత్రమే ఉండేవి. అయితే రెండో విడతకు వచ్చేసరికి వీటితో పాటు చాలా లక్షణాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఏమేం లక్షణాలు ఇందులో కనపడుతూ ఉన్నాయి అంటే జ్వరము, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటం, చలి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, వాసన రుచి కోల్పోవటం, ముక్కు దిబ్బడ రావటం, వాంతులు, విరేచనాలు అవ్వటం, వీటిలో ఒకటి లేదా అంతకు మించినటువంటి లక్షణాలు ఉంటే కోవిడ్గా అనుమానించాలి. వెంటనే నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. ఐసోలేషన్లోకి వెళ్ళి పాజిటివ్గా తేలితే చికిత్సను ప్రారంభించాలి. అయితే దీనికి సంబంధించి ఎలా నిర్ధారిస్తారు అన్నది మనం చూస్తే దీనికి సంబంధించి ఆర్టీపీసీఆర్ అంటాము. ఆర్టీపీసీఆర్ అన్నటువంటిది దీనికి సరైనటువంటి పరీక్ష. ఆర్టీపీసీఆర్ అందుబాటులో లేనటువంటి సందర్భాల్లో సిటీ స్కాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ అన్నటువంటి పరీక్ష కూడా ఉంటుంది. అయితే దాంట్లో ఖచ్చితత్వం అనేది తక్కువ. నెగిటివ్ వచ్చినా కూడా అంత ధీమా అనేది పనికిరాదు. ఆర్టీపీసీఆర్ అన్నది తప్పనిసరిగా చేయించుకోవాలి. ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే వ్యాధి నిర్ధారణ అయినట్లే అన్నట్టుగా మనం గుర్తించవచ్చు. అయితే దీనికి సంబంధించి సిటీ స్కాన్ అన్నటువంటి దాంట్లో కొరాడ్ స్కోర్ అంటామన్నమాట. కొరాడ్ స్కోర్ అంటే ఏంటి? నిజానికి కొరాడ్ స్కోర్ అంటే కేవలం నిర్ధారణ పరీక్ష మాత్రమే. అంటే కోవిడ్ తీవ్రత అనేది తెలిపేది కాదు. ఈ స్కోర్ ఎంత ఉంటే కోవిడ్గా నిర్ధారించాలి అన్నటువంటిది కీలకం అన్నమాట. అంటే కొరాడ్ స్కోర్ 1 అంటే కోవిడ్ ఉండే అవకాశం లేదు అన్నట్టు. కొరాడ్ 2 అంటే స్వల్ప ఇన్ఫెక్షన్, కోవిడ్ కాకపోవచ్చు అన్నట్టు. కొరాడ్ 3 అంటే కోవిడ్కి సంబంధించి కొంత అవకాశం ఉంది అన్నట్టు. కొరాడ్ 4 అంటే కోవిడ్కి అవకాశం ఎక్కువగా ఉంది అని. కొరాడ్ 5 అంటే కోవిడ్ కావచ్చు అనేసి. కొరాడ్ 6 అంటే ఖచ్చితంగా కోవిడ్ ఉంది అన్నట్టుగా. కాబట్టి ఈ సిటీ స్కాన్లో కొరాడ్ స్కోర్ అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఇక వ్యాక్సిన్ అనేటటువంటిది మాత్రమే కోవిడ్ నుంచి రక్షణ ఇస్తుంది. కోవిడ్ నుంచి కోలుకున్నటువంటి వాళ్ళు కనీసం 28 రోజులు దాటిన తర్వాత టీకా తీసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడితే మళ్ళీ మొదటి డోస్ అనేది అవసరం లేదు. కోలుకున్న తర్వాత కోవాక్సిన్ అయితే 30 రోజుల తర్వాత, కోవిషీల్డ్ అయితే 50 రోజుల తర్వాత నేరుగా రెండవ డోస్ని తీసుకోవచ్చు. టీకా కారణంగా కరోనా వస్తుంది అన్నటువంటిది ఒక అపోహ అన్నమాట. వ్యాక్సిన్ ద్వారా ఇనాక్టివ్ వైరస్ లేదా వైరల్ వెక్టార్ని అందిస్తారు. కాబట్టి ఈ రెండు వైరస్లు కూడా అచేతన స్థితిలో ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్ కారణంగా కరోనా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదు. ఒకవేళ స్వల్ప లక్షణాలు గనక ఉంటే కరోనా తీవ్రత మీద స్వీయ మదింపు చేసుకోవాలి. ఈ సమయంలో థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్, బ్లడ్, అలాగే బ్లడ్ గ్లూకోజ్ మానిటర్, N95 మాస్కులు, సర్జికల్ మాస్కులు అందుబాటులోకి ఉంచుకోవాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి జ్వరం చూసుకుంటూ ఉండాలి. ప్రతి 4 గంటలకు ఒకసారి ఆక్సిజన్ స్థాయిల్ని నమోదు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా రక్తపోటు నమోదు అనేది తప్పనిసరి. 2 రోజులకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని నమోదు చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక వైద్యం కింద ఏం చేస్తాము? పారాసిటమాల్ 650 mg తీసుకోవచ్చు. అలాగే వైద్యుల సూచనతో ఇన్హేలర్స్ని వాడచ్చు. అలాగే విటమిన్ డి, విటమిన్ సిని తీసుకోవచ్చు. జ్వరం ఉంటే ప్రతి 6 నుంచి 8 గంటలకి పారాసిటమాల్ వాడాలి. వైద్యుల సూచనతో పరీక్షలు అనేవి తప్పనిసరి. అయితే ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలి? 6 నిమిషాలు గడిచిన తర్వాత ఆక్సిజన్ని పరిశీలించాలి. 95 నుంచి 4 పాయింట్లు తగ్గితే అప్రమత్తంగా ఉండాలి. అయితే వెంటనే ఆందోళన చెందకుండా 2 గంటల తర్వాత మరొకసారి చెక్ చేయాలి. అప్పుడు కూడా తగ్గుతూ కనిపిస్తే ఆసుపత్రిలో చేరాలి. 5-6 రోజులుగా జ్వరం తగ్గకపోవటం, తీవ్రమైనటువంటి
విపరీతమైనటువంటి నీరసం, ఒక్కసారిగా రక్తపోటు అనేవి పడిపోవటం ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా ఆసుపత్రిలో చేరాలి. అయితే ప్రస్తుతం చికిత్సలో రెమ్డెసివిర్ అనేసి, టొసిలిజుమాబ్ అనేసి ఇలాంటి ఔషధాలను ఇస్తూ ఉన్నారు. ఇవి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. అంటే ఆసుపత్రిలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం లేదు. చాలా తక్కువ మంది రోగులకే ఇవి అవసరమవుతాయి. టొసిలిజుమాబ్ కూడా అంతే. తీవ్ర లక్షణాలతో ఐసీయూలో ఉంటే కోవిడ్ రోగులకి వైద్యుల సూచనలతో ఈ టొసిలిజుమాబ్ ఔషధాన్ని ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రత్యేక గదిలో ఉండాలి. కుటుంబంలో ఇతరులు కూడా మాస్కులు ధరించాలి. ప్రత్యేక స్నానాల గదిని వినియోగించాలి. రోజు వాడేటటువంటి గిన్నెలు, పళ్ళాలు, అలాగే దుస్తులు సహా వస్తువులన్నీ వేరుగా ఉంచాలి. గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ తిరిగే ప్రాంతంలో రోగి ఉంటే ఎయిర్ కండిషన్ వాడకూడదు. అయితే వీళ్ళకి సంబంధించి ఆహారం ఏమేమి తీసుకోవాలి? శరీరంలో నీటి శాతం తగ్గకుండా అంటే డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ద్రవరూప పదార్థాలని తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు తినాలి. ప్రోటీన్లు అధికంగా లభ్యమయ్యేటటువంటి పదార్థాలను తీసుకోవాలి. వేయించిన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. పుల్లని పండ్లు రుచి కోల్పోకుండా చూస్తాయి కాబట్టి వాటిని తీసుకోవాలి. అలాగే వీటన్నింటికన్నా ఇంట్లో ఆహారం తయారు చేసుకోవటం అన్నది అత్యుత్తమమైనటువంటిది. వీటన్నింటితోటి ఒక కోవిడ్ మార్గదర్శిని లేదా కోవిడ్ గైడ్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల బృందం అనేది రూపొందించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల బృందం రూపొందించినటువంటి కోవిడ్ మార్గదర్శిని లేదా గైడ్ని గురించి వివరించండి అన్నప్పుడు ఇవన్నీ కూడా మన యొక్క అవేర్నెస్ కోసం అండి. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు అన్నటువంటిది కాదు. కోవిడ్కి సంబంధించి లక్షణాలు ఏంటి, నిర్ధారణ ఏంటి, ఐసోలేషన్లో ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, స్వల్ప లక్షణాలు ఉంటే ఏం చేయాలి, వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, కొరాడ్ స్కోర్ అంటే ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడు హాస్పిటల్లో చేరాలి, చికిత్సలో ఏమేమి ఔషధాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దశాబ్దాలుగా పేదలకు భూముల మీద హక్కుల్ని కల్పించే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే భూ కమతాల మీద పరిమితిని విధించి మిగులు భూముల్ని పేదలకి పంచుతూ వచ్చారు. భూదాన్ భూములు అనేసి, ప్రభుత్వ భూములు అనేసి పంపిణీ చేశారు. ప్రభుత్వ భూముల్ని పేదలకి పంచటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పేదలకు పంచినటువంటి భూములు అంటే అసైన్డ్ భూములని ఎవరు ప్రలోభాలకి గురి చేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు చేశాయి. అయితే అసైన్డ్ భూముల్ని తరతరాలుగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు బదలాయించకూడదు అన్నటువంటిది చట్టంలో ఉన్నటువంటి ఒక నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా కూడా వేల ఎకరాలు అనేవి పక్కన వాళ్ళకి అన్యాక్రాంతమయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అవసరానికి అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవటం వల్ల అవస్థలు పడుతూ ఉన్నాము అనేసి కొంతమంది ఆవేదన చెందుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రకాల అసైన్డ్ భూముల్ని అమ్ముకోవచ్చు అన్నట్టుగా ఇప్పటికే చట్టంలో మార్పులు చేశారు. అసైన్డ్ భూములకి పూర్తి పట్టా హక్కుల్ని కల్పించటమా లేదా చట్టాన్ని మరింత సడలించడమా అన్నటువంటి చర్చ అనేది ప్రస్తుతం జరుగుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో అందరికీ భూమి హక్కులు ఉండాలి అనేటటువంటి లక్ష్యంగా భూ సంస్కరణలు అనేవి ప్రారంభమయ్యాయి. కౌలుదారులకి రక్షణలు అందించటం, ఇనాం, జాగీర్లు, సంస్థానాలు లాంటి వ్యవస్థల్ని రద్దు చేసి దున్నే వాళ్ళకే భూమి మీద హక్కు కల్పించటం అన్నటువంటిది మొదటి తరం భూ సంస్కరణలు. ఇక రెండవ దశకు వచ్చేసరికి ప్రభుత్వం భూదాన భూముల పంపిణీ చేపట్టడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 1/2 కోటి ఎకరాల ప్రభుత్వ భూమి, 1,00,000 ఎకరాల పైచిలుకు భూదాన భూమిని పేదలకి పంచారు. ప్రభుత్వ భూముల మీద పేదలకు ఇచ్చినటువంటి పట్టాల్ని అసైన్డ్, డీఫామ్, లావోని, డీకేటీ పట్టాలు అనేసి అంటూ ఉంటారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 6 లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూముల్ని పంచారు. పేదలకు పంచినటువంటి భూముల్ని వారసత్వంగా అనుభవించాలే తప్ప అమ్ముకోవటం, దానం చేయటం, కౌలుకి ఇవ్వడం అనేది కుదరదు. దానికి సంబంధించి వీలునామా, తనఖా లేదా మరో ఏ విధంగా అయినా కూడా బదలాయించడానికి వీల్లేదు అన్నటువంటిది ప్రభుత్వం ఆ పట్టాల్లో ఇచ్చినటువంటి ఒక షరతు అన్నమాట. కానీ
పేదలకు ఇచ్చినటువంటి భూములు వాళ్ళ యొక్క స్వాధీనంలో ఎక్కువ కాలం ఉండటం లేదు. అందువల్ల పేదలకు ఇచ్చినటువంటి భూముల రక్షణ కోసం 1970లలో కేంద్రం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపించింది. దాన్ని అనుసరించే రాష్ట్రాలు కొన్ని చట్టాల్ని చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా 1977వ సంవత్సరంలో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పిఓటి లేదా 8/77 చట్టం అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. దీనికి సంబంధించి ఈ చట్టం మేరకి అసైన్డ్ భూముల బదలాయింపు అనేది చెల్లదు. పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని అమ్మకూడదు అన్నట్టుగా భూదాన మరియు గ్రామదాన చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది 1965లో తీసుకొచ్చారు. ఇందులో సీలింగ్ పట్టాలు ఇచ్చినటువంటి వాటిని అమ్మకూడదు. అలాగే వ్యవసాయ భూ పరిమితి చట్టం 1961లో దీనికి సంబంధించినటువంటి నిబంధనలు అనేవి ఉన్నాయి. చట్టం చేసినప్పుడే ఈ నిబంధనలకి కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కొన్నింటిని ఈ చట్టంలో చేర్చాడు. 1958 సంవత్సరానికి ముందే తెలంగాణలో, అలాగే 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అసైన్ చేసినటువంటి, అలాగే 1977 కన్నా ముందు భూమి లేనటువంటి పేదలు కొనుగోలు చేసిన, అలాగే వేలంలో ఉన్నటువంటి రాజకీయ బాధితులకి, స్వాతంత్ర సమర యోధులకి, మాజీ సైనికులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాల్ని 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు. అసైన్డ్ భూముల అమ్మకాల మీద కనుక నిషేధం లేకపోతే పేదల చేతుల్లో కనీసం సెంటు భూమి కూడా మిగలదు అన్నటువంటి వాదన కూడా ఉంది. అసైన్డ్ భూములు అనేవి అన్యాక్రాంతమైతే కఠిన శిక్షలు తీసుకోవాలి. వాళ్ళకి భూమిని తిరిగి మొదటి అసైనీకి అప్పగించటమో లేదా మరొక పేద కుటుంబానికి ఇవ్వటమో చెయ్యాలి అన్నట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది కోనేరు రంగారావు భూ కమిటీ అనేటటువంటి దాన్ని నియమించిందనమాట. ఆ కమిటీ దీనిని సూచించింది. అసైన్డ్ భూములను బ్యాంకులు వేలం వేస్తే అవి ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అన్నట్టుగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూ సంస్కరణల కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. బదలాయింపు భూముల నిషేధ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది? ఈ చట్టాన్ని పిఓటి లేదా 8/77 చట్టం అని అంటాము. దీనిని 1977వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంతా బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈ తరుణంలో ఆయనకి సంబంధించి ప్రస్తుత సవాళ్ళు ఏమేమి ఉన్నాయి ఆయన ముందర అన్నట్టు ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపులతో పాటు ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి బొహాగ్ బిహు అంటే అస్సామీల కొత్త సంవత్సరాది వేడుకలతో అస్సాం రాష్ట్రంలో కరోనా ఉధృతి అనేది పెరిగింది. దాదాపు రోజుకు సగటున 5,000కు పైగా కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. పాజిటివిటీ రేటు అనేది 8% చేరుతోంది. పరిస్థితి మరింత విషమించక ముందే రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం అనేది ఉంది. వైద్య సదుపాయాలు, ఉపకరణాలు, అలాగే ఔషధాలు, ఆక్సిజన్లకు కొరత ఏర్పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి. అంతేకాకుండా కరోనా మీద రాష్ట్రం చేస్తున్నటువంటి యుద్ధాన్ని సమర్థంగా ముందుకు నడిపించేందుకు ఆయనకు ఉన్నటువంటి అనుభవం అనేది బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంతేకాకుండా భారీ అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య అనేది ఇంకొకటి. నిరుద్యోగ సమస్యతో ప్రస్తుతం అస్సాం అనేది అల్లాడిపోతోంది. ఏటా దాదాపు 15 లక్షల మంది యువత నిరుద్యోగుల జాబితాలోకి కొత్తగా వచ్చి చేరుకుంటున్నారు. అస్సాంలో నిరుద్యోగిత రేటు అనేది 8.1% చేరింది. ముఖ్యంగా ఇది స్త్రీలలో 13.9% పెరిగింది. జాతీయ మహిళా నిరుద్యోగిత రేటు అన్నది 5.7% ఉంటే అస్సాంలో ఇది 13.9% అనేది ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి 1,00,000 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాము అనేసి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నటువంటిది చూడాలి. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కలిసి వస్తేనే ఉపాధి అవకాశాలు ఊపందుకునేటటువంటి వీలు అనేది ఉంటుంది. ఇక నీతి ఆయోగ్ అనేది ఎగుమతి సంసిద్ధత సూచీలతో మొత్తం 75.19 మార్కులతో గుజరాత్ అగ్రస్థానంలో ఉంటే
22.81 మార్కులతో 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అస్సాం 28వ స్థానంలో నిలిచింది. మరొక వైపు రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద ప్రస్తుతం కరోనా, దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ పెట్టుబడులను ఆకర్షించగలగాలి. అంతిమంగా నిరుద్యోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇది కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి. మౌలిక వసతుల కల్పనలో రహదారుల నిర్మాణం అనేది ముఖ్యమైనటువంటిది. అస్సాంలో ఉన్నటువంటి ప్రాకృతిక పరిస్థితుల కారణంగా ఇలాంటి కార్యకలాపాలకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకొని ప్రస్తుతం అభివృద్ధిని పట్టాలెక్కించాల్సి ఉంటుంది. అలాగే యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా అస్సాంని ఆగ్నేయాసియాకి ముఖద్వారంగా అభివృద్ధి చేయటం ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాల్లో ఒకటి. అయితే ఇప్పటి వరకు ఇది కాగితాల మీదే ఉంది కాబట్టి దీన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే బాధ్యతని కూడా ఇప్పుడు ఈయన నెరవేర్చాలి. అలాగే సరిహద్దు దేశమైనటువంటి మయన్మార్లో మారుతూ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఒక అవగాహనకి రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది కాకుండా ఆదివాసీ జాతులు, వివిధ మతాలు, సంస్కృతులు కలబోతాయనేటువంటి అస్సాంలో విభిన్నమైనటువంటి ఆకాంక్షలు, అంచనాలు అనేవి నిత్యం ఉంటూనే ఉంటాయి. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నటువంటి తిరుగుబాటు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే అక్కడ చర్చల తర్వాత కూడా ఉల్ఫాతో ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. అంతేకాకుండా 1985వ సంవత్సరం అస్సాం ఒడంబడికలో హామీ ఇచ్చిన మేరకి అస్సామీల యొక్క సంస్కృతి, హక్కుల యొక్క పరిరక్షణకి సంబంధించిన అంశాలు కూడా ఇంకా అలానే ఉన్నాయి. వీటికి ఎన్ఆర్సీ, సిఏఏ వ్యతిరేక ఆందోళనలు కూడా తోడవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ ముందున్నటువంటి సవాళ్ళు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ముందున్నటువంటి ప్రస్తుత సవాళ్లను గురించి తెలపండి. ఒకటి వచ్చేసరికి కోవిడ్కి సంబంధించింది, రెండవది వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది అన్నట్టుగా. ఇంకా మూడవది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎస్జిడిపి గురించి, అంటే స్టేట్ జీడిపి అనేది పెరగాలి అన్నట్టుగా. ఇక నాలుగవది వచ్చేసరికి అక్కడ మౌలిక సదుపాయాల వృద్ధి. నాలుగవది వచ్చేసరికి అస్సాం ఒడంబడిక గురించి, అక్కడ సిఏఏ అలాగే ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి. అలాగే ఆరవది వచ్చేసరికి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావటం, అభివృద్ధిని తీసుకురావటం అన్నటువంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఉన్నటువంటి సవాళ్ళు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రి స్టార్టప్స్ గురించి. ప్రస్తుత సాంకేతిక యుగంలో రైతుకు వెన్నెముకలాగా ఈ అగ్రి స్టార్టప్స్ అనేవి నిలుస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూ ఉండటం, లాక్డౌన్ సమయంలో మన దేశంలో అన్ని రంగాలు కూడా క్షీణిస్తే ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే స్థిరమైనటువంటి వృద్ధిని సాధించింది. దీనికి కారణం వ్యవసాయ పనుల్లో సాంకేతికతను వినియోగించటమే అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు 58% మంది జనాభా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల మీద ఆధారపడే జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన దేశంలో 3 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అగ్రి స్టార్టప్స్ అన్నవి 50 నుంచి 60 వరకు ఉంటాయి. అగ్రి స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఆస్ట్రేలియా, అమెరికా, స్విట్జర్లాండ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. భూమి ఎక్కువగా అందుబాటులో ఉండటం, ఎక్కువగా ఆధునిక సాంకేతికతను వినియోగించటం, రైతుల యొక్క అక్షరాస్యత, వినూత్నమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించటం, ఇవన్నీ కూడా వీటికి ప్రధాన కారణాలు అన్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే మన దేశంలో అగ్రి స్టార్టప్స్ని ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ అన్నవి ముందు వరుసలో ఉన్నాయి. స్థానిక ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల యొక్క ప్రోత్సాహం, చాలా వరకు అగ్రి స్టార్టప్స్ ప్రమోటర్లు ఆయా రాష్ట్రాల నుంచే ఉండటం, ఇవన్నీ కూడా వీటికి ప్రధాన కారణాలు. అంతేకాకుండా 2025 నాటికొచ్చేసరికి మన దేశీయ అగ్రిటెక్ మార్కెట్ అన్నది $24.1 బిలియన్ చేరుతుంది అనేసి అంచనా అన్నమాట. అలాగే మొత్తం అగ్రిటెక్ మార్కెట్ టర్నోవర్ అన్నది $170 బిలియన్ కాగా ఇప్పటి వరకు $204 మిలియన్ మార్కెట్ని మాత్రమే అగ్రిటెక్ స్టార్టప్స్ సాధించాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే మన దేశంలో అగ్రి స్టార్టప్స్ వృద్ధికి కారణాలు ఏంటి అన్నది ఇక్కడ చెప్పటం జరిగింది. ఏ స్టార్టప్స్ ఏ సేవలు అందిస్తున్నాయి అన్నటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో అగ్రి స్టార్టప్స్ వృద్ధికి గల ప్రధాన కారణాలని వివరించండి అన్నప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఏమేంటి? గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం అనేది పెరగటం, కరోనా వ్యాప్తితో డిజిటలైజేషన్కి మనం మారుతూ ఉండటం, మూడవది విద్యావంతులు వ్యవసాయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం,
నాలుగవది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం కోసం వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తూ ఉండటం. ఐదవది అన్ని రంగాల్లో లాగే వ్యవసాయ రంగంలో కూడా అంతర్జాతీయ కంపెనీలు అలాగే దేశ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతూ ఉండటం. ఆరవది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉండటం. చివరిగా ఏడవది నాణ్యమైనటువంటి ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటం. వీటన్నింటి వల్ల మన దేశంలో అగ్రి స్టార్టప్స్ అనేవి వృద్ధి చెందుతూ ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి. ఇజ్రాయెల్ అన్నటువంటిది పాలస్తీనాకి చెందినటువంటి గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ గాజాలో వైమానిక దాడులు అనేవి చేయటం జరిగింది. దీంతో ఇక్కడ మొత్తం 28 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దాదాపు 152 మందికి గాయాలు అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇజ్రాయెల్ ఇటీవల ఏ ప్రదేశంలో వైమానిక దాడులను జరిపింది? ఎక్కడ? గాజా అన్నటువంటి ప్రదేశంలో వైమానిక దాడుల్ని జరిపింది. ఇక్కడ మనం చూస్తే ఈ గాజా స్ట్రిప్ అనేది ఎక్కడ ఉంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి గాజా, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి ఇది ఈజిప్ట్, ఇక్కడ వచ్చేసరికి ఇజ్రాయెల్ అనేది ఉంది, ఇది వెస్ట్ బ్యాంక్ అంటాము, ఇక్కడ జోర్డాన్ అనేది ఉంది, ఇక్కడ చిన్న స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది గాజా స్ట్రిప్. ఇక్కడ చూడండి ఇదంతా గాజా స్ట్రిప్ అన్నమాట. ఇజ్రాయెల్ ఇక్కడ ఉంది. అయితే ఈ గాజా స్ట్రిప్ అన్నటువంటి దాంట్లో ఇజ్రాయెల్ అనేది వైమానిక దాడుల్ని నిర్వహించటం జరిగింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఒక ఫుల్ వీడియో మల్లీశ్వర్ మేడం చేయటం జరిగింది. దానిని ఇవాల్టి వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను, మీరు చూసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోటా అన్నది 910 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాయటం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి కరోనా రోగులకి భరోసా కల్పించేలాగా ఆక్సిజన్ సరఫరా చేయండి అన్నట్టుగా కోరటం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా రుయా ఆసుపత్రిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోటాని ఎంతకు పెంచాలి అనేసి ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 910 మెట్రిక్ టన్నులకి పెంచాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్డౌన్ని విధించడం జరిగింది. ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. అయితే 20వ తేదీన మళ్ళీ లాక్డౌన్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మళ్ళీ లాక్డౌన్ మీద సమీక్షను నిర్వహిస్తారు. కరోనా రోగుల యొక్క చికిత్సకు అవసరమైనటువంటి ఔషధాలు, ఆక్సిజన్, టీకాల విషయమయ్యి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు వీళ్ళందరూ కూడా, అలాగే కరోనా ప్రత్యేధికారి వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. క్రమం తప్పకుండా ఈ టాస్క్ ఫోర్స్ సమావేశం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఇంజక్షన్లు ఇవ్వటం ఎక్కువగా పెంచాలి అన్నట్టుగా సీఎం చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి లాక్డౌన్ నిబంధనల మీద మార్గదర్శకాల్ని అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. అయితే లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి శాశ్వత ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు, కార్మికులందరికీ కూడా పూర్తి వేతనాలు చెల్లించాలి. ఎవరైనా కూడా నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కరోనా బాధితులు నిబంధనల్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపులు చేయటం లాంటివి చేస్తారు. అయితే సినిమాలు హాళ్ళు, క్లబ్బులు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, అమ్యూజ్మెంట్ పార్కులు, స్టేడియాలు మరియు క్రీడా మైదానాలని మూసివేయటం జరుగుతుంది. అయితే కరోనా నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉత్పాదకత పరిశ్రమల్ని కూడా నడుపుకోవచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఐటీ, దాని ఆధారిత సేవలు, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్ సంస్థలు అవసరమైనటువంటి సిబ్బందితో పనిచేస్తాయి. వైద్య, ఆర్థిక, రవాణా, ఇతర సేవల కోసం డేటా సెంటర్లకు కూడా అనుమతిని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ఎన్ని రోజుల లాక్డౌన్ని ప్రకటించింది? మొత్తం 10 రోజుల లాక్డౌన్ని ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒసైరిస్ రెక్స్ వ్యోమనౌక గురించి.
2016వ సంవత్సరంలో చైనా అన్నటువంటిది మన భూమికి దాదాపు 28.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెన్ను అనేటటువంటి ఒక గ్రహ శకలానికి చేరుకోవటానికి ఈ ఒసైరిస్ రెక్స్ అన్నటువంటి దాన్ని ప్రయోగించింది. 2018వ సంవత్సరంలో అంటే 2016లో దీన్ని ప్రయోగిస్తే 2018వ సంవత్సరంలో అంటే 2 ఏళ్ల పాటు ఇది ప్రయాణించి ఆ గ్రహాల యొక్క కక్షల్లోకి చేరింది. దాని తర్వాత ఆ ఖగోళ వస్తువు అయినటువంటి బెన్ను చుట్టూ తిరుగుతూ పరిశోధనలు సాగించింది. అయితే గత ఏడాది అక్టోబర్లో బెన్ను మీద దిగినటువంటి ఒసైరిస్ రెక్స్ అన్నది దాదాపు 200 నుంచి 400 గ్రాముల మేర నమూనాల్ని సేకరించింది. అపోలో యాత్రల్లో చంద్రుడి నుంచి శిలల్ని సేకరించిన తర్వాత ఒక ఖగోళ వస్తువు నుంచి ఇంత పరిమాణంలో నమూనాల్ని తీసుకురావటం ఇదే మొదటిసారి అన్నమాట. అయితే ఒసైరిస్ రెక్స్లో ప్రధాన ఇంజన్లను మండించటం ద్వారా ఆ వ్యోమనౌక యొక్క తిరుగు ప్రయాణానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. అయితే 2 ఏళ్ల తర్వాత ఇది మళ్ళీ భూమిని చేరుకుంటుంది. అయితే గ్రహ శకలాల నమూనాలతో కూడినటువంటి క్యాప్సూల్ని 2023 సెప్టెంబర్ 24వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి ఉతా అనేటటువంటి ఎడారిలో ఇది జారవిడుస్తుంది. వీటి నమూనాల్ని విశ్లేషించటం ద్వారా సౌర కుటుంబంలో గ్రహాలు ఏర్పడినటువంటి తీరుని, భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది లాంటి అంశాల మీద మరిన్ని వివరాల్ని తెలుసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒసైరిస్ రెక్స్ వ్యోమనౌకని నాసా ఎప్పుడు ప్రయోగించింది? 2016వ సంవత్సరంలో ప్రయోగించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సంతతికి చెందినటువంటి ప్రపంచ పోషకాహార నిపుణురాలు శాస్త్రవేత్త అయినటువంటి శకుంతల హరక్ సింగ్. ఈమెని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 అనేటటువంటిది వరించింది. జలజీవుల యొక్క పెంపకం, ఆహార వ్యవస్థల్లో సంపూర్ణ పోషణ విధానాల్ని అభివృద్ధి చేసినందుకు గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అన్నది ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అన్నటువంటిది వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో దీన్ని నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తూ ఉంటారు. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని ఈ అవార్డు కింద విజేతకి 1.83 కోట్ల రూపాయలని అందజేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 అవార్డు ఎవరికి దక్కింది? శకుంతల హరక్ సింగ్ టిల్స్టెడ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా చైనా అనేది ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం మొత్తం 141.2 కోట్ల మంది జనాభా ఉన్నారు అన్నట్టుగా అక్కడ నమోదైంది. వచ్చే ఏడాదికి ఈ వృద్ధి రేటు అనేది మరింత తగ్గే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే చైనా ప్రభుత్వం నిర్వహించినటువంటి 7వ జాతీయ జనాభా సర్వే లెక్కల వివరాల్ని వెల్లడించడం జరిగింది. ఇందులో హాంకాంగ్, మకావ్ తప్ప చైనాలో ఉన్నటువంటి మొత్తం 31 ప్రావిన్సులు, స్వయం ప్రతిపత్తి గల ప్రాంతాలు మరియు పురపాలికలు కలిపి మొత్తం 141.2 కోట్ల జనాభా నమోదైంది. అంటే 2010 కన్నా చూసుకుంటే ఇది కేవలం 5.38% మాత్రమే అధికం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే 2010 నుంచి ఇక్కడ కేవలం 7.2 కోట్లు మాత్రమే పెరిగారు. జాతీయ గణాంక అధికారి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు వేగం అనేది తగ్గింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే 2019లోకి వచ్చేసరికి భారత్లో మొత్తం 136.6 కోట్ల జనాభా అనేది నమోదైంది. ఈ లెక్కను చూసుకుంటే 2027 నాటికి భారత్ అన్నది జనాభా పరంగా చైనాని అధిగమిస్తుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికని విడుదల చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం చైనా అన్నటువంటిది 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు చైనాలో 26 కోట్ల మంది ఉన్నారు. ఇది చైనాకి దీర్ఘకాల సమస్యగా మారబోతోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చైనా ప్రభుత్వం నిర్వహించినటువంటి 7వ జాతీయ జనాభా సర్వే గణాంకాల ప్రకారం చైనా జనాభా ఎన్ని కోట్లుగా నమోదైంది? 141.2 కోట్లుగా నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి సంబంధించి భారత వృద్ధి రేటును 9.3% తగ్గిస్తూ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అనేది ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు 13.7% ఈ సంవత్సరం వృద్ధి అనేది సాధిస్తుంది అనేసి అంచనా వేసింది. అయితే ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించినటువంటి 2వ దశ అనేది విజృంభిస్తున్నటువంటి సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటును 9.3%కి
స్థితికి కుదించింది. కరోనా వ్యాప్తి టీకా కార్యక్రమం అనేది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించగలదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా జపాన్కి చెందినటువంటి బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి నొమురా అన్నటువంటిది 2020-21లో 10.8% మాత్రమే భారతదేశ వృద్ధి అనేది ఉంటుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. 2021-22లో భారత్ అనేది 10.1% మేర వృద్ధి సాధించవచ్చు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దీని ద్వారా ప్రపంచంలోనే వేగవంతమైనటువంటి వృద్ధి సాధించిన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది. 9.3%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరబ్ దేశాల్లో నోబెల్ బహుమతిగా పరిగణించేటటువంటి షేక్ జైద్ బుక్ అవార్డు గురించి. ఈ అవార్డును అందుకున్నటువంటి తొలి భారత సంతతి వ్యక్తిగా తహీరా కుతుబుద్దీన్ నిలిచారు. ఇటీవల తహీరా రాసినటువంటి అరబిక్ ఒరేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ అనేటటువంటి బుక్కు గాను ఈ 15వ షేక్ జైద్ బుక్ అవార్డు అనేది వరించింది. ఈ బుక్ని 2019వ సంవత్సరంలో బ్రిల్ అకాడమిక్ పబ్లిషర్స్ వాళ్ళు విడుదల చేశారు. ఇందులో 7 మరియు 8వ శతాబ్దాల కాలంలో అరబిక్ సాహిత్యాన్ని గురించి తహీరా కుతుబుద్దీన్ ఈ బుక్లో సమగ్రంగా వివరించటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల షేక్ జైద్ బుక్ అవార్డును అందుకున్నటువంటి తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు? తహీరా కుతుబుద్దీన్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి దొంగలించబడిన కళాఖండాల్ని గుర్తించటానికి ఇంటర్పోల్ ఏ పేరుతో కొత్త యాప్ని తీసుకొచ్చింది? ఏ యాప్ని తీసుకొచ్చింది? ఐడి ఆర్ట్ అన్నటువంటి పేరుతో. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసరికి లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ పుస్తకాన్ని రాసిందెవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.